హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం పెళ్లి భోజనాల్లో వడ్డించే ఒక ట్రెడిషనల్ హెల్తీ స్వీట్ ని తయారు చేసుకోబోతున్నామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు మినపప్పు వేసుకొని మంటని లోలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మినపప్పులోని పచ్చి వాసన పోయేంత వరకు, అంటే మంచి సువాసన వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వేయించుకున్న మినపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లోకి అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. మంటని లోలో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి పావు కప్పు బియ్యం, మనం డైలీ వాడే బియ్యం ఒక పావు కప్పు తీసుకొని మంటని లోలో పెట్టుకొని అడుగనేది అంటకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బియ్యాన్ని వేయించుకోవాలి. ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మూడింటిని చల్లారనివ్వాలి. అంతలోపు మనం ఒక ప్యాన్లోకి తురుము పెట్టుకున్న బెల్లం ఒక కప్పు, అరకప్పు నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ ప్యాన్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగితే సరిపోతుందండి, పాకం పట్టన అవసరం లేదు. ఇలా కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న మినపప్పు, పెసరపప్పు, రైస్ వేసుకొని 2-3 బ్యాచెస్గా డివైడ్ చేసుకుంటూ మెత్తని పౌడర్ లాగా ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి అరకప్పు నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసుకొని మంటని లోలో పెట్టుకొని అడుగనేది అంటకుండా స్పూన్ తోటి ఇలా నెయ్యిలో ఈ పౌడర్ మొత్తం కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒక 2 నిమిషాల పాటు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఫిల్టర్ పెట్టుకొని బెల్లం పాకాన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల దీంట్లో చెత్త కానీ రాళ్ళు ఏమైనా ఉంటే పోతాయి. అప్పుడు మనం స్వీట్ తినేటప్పుడు పంటికి తగలకుండా బాగుంటుంది. ఇప్పుడు మంటని లోలోకి అడ్జస్ట్ చేసుకొని అడుగనేది అంటకుండా ఒక పెద్ద గరిటెతోటి ఉండలు అనేవి కట్టకుండా నాన్ స్టాప్గా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చిటికెడు సాల్ట్, పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఈ పిండిలో మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. అరకప్పు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తం ఈ పిండిలో కరిగిపోయే విధంగా కలుపుకుంటూ కరిగించుకోవాలండి. నాకైతే ఈ స్వీట్కి 150 ml వరకు నెయ్యి అయితే పట్టిందండి. అంటే ఒక కప్పు 150 mlతో సమానం అని చెప్తున్నాను. ఇలా నేతిలో దగ్గర పడేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ స్వీట్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఫ్లిప్ చేసుకొని దానిపైన తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే మనకి పెళ్లి భోజనాల్లో వడ్డించే ట్రెడిషనల్ హెల్తీ స్వీట్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని తీసుకోవడం వల్ల మన ఎముకలు అనేవి దృఢంగా ఉంటాయి, మన గర్భసంచి అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.